ప్రార్థించుకుందాము. దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానములు మీకు కలుగును గాక. యెహోవా ఏర్పాటు చేసిన జనము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగును గాక. ప్రియక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ ప్రియకుమారి మా రక్షకునిగా దయచేయడం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినాము, రుజుపరిచినందుకు స్తుతించున్నాం. కుమారుడు దేవ, మా అపరాధం మీకు అప్పగించబడి నీవు తిరిగి లేచిన ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపం తప్ప నిమిషంలో మా వలె చేయబడినందుకు నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్మల దేవా, సత్యమంతులు నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమరించినందుకు నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల దేవా, యుగ యుగంలో నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకనకు విరోధంగా నీ ఎదురు పాపం చేస్తుని ఇక వేదిక నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నట్టుగా యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మన అతనితో చెబుతున్నందుకు లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనం పాపం లేని వారు చెప్తునే మేము మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో దేవుని సన్నిధానంలో ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల మార్గంలో తప్పితిరిగితిమి, ఆలోచన ఆశికులు అనుసరించుకుని నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మీరితిమి. మేము చేయవలసినవి చేయడానికి చేస్తుని మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడులను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పులను కాయము. పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరి నీకే కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. నేనిగా భక్తి నీతి స్తుతులతో జీవించుగా